మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందని తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 2. మరి ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుందండి గురుగారు? బాధలు అనుభవించి 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 ఉన్నాము, కష్టాలు అనుభవించి ఉన్నాం, అవమానాలు పడి ఉన్నాం, కష్టాల యొక్క ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాం గురుగారు. మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా అంటే ఎస్. మొన్న జరిగినటువంటి గ్రహణం ఉంది చూసారా, దాని తర్వాత వచ్చినటువంటి శని మార్పిడి, శని గోచార స్థితి మారుడి చూసారా, 6వ తారీఖున ఉదయం 8:29 శని భగవానుడు మీకు స్వస్తి పలికి మీ యొక్క కుంభరాశి నుండి మీనరాశిలోకి మారిపోయాడు. ఇంకా మీదట నేను కుంభరాశిని ముట్టుకోను. ఏళ్నాటి శని మీకు 6వ తారీఖుతో తొలగిపోయింది. మీరు హ్యాపీగా ఉంటారండి, అద్భుతంగా ఉంటారు. మీతో పరిచయం చేసుకోవాలి, మీతో జీవనం చేయాలి, మీతో జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కుంభం నిండు కుండండి. మీరు కష్టాలంతా మీలోనే ఉంచుకొని ఆనందాన్ని మాత్రమే, సంతోషాన్ని మాత్రమే 10 మందికి ఇచ్చే కుంభరాశి మిత్రులారా, పరోపకారార్థే ఇదం శరీరం అనే ఒక అద్భుతమైనటువంటి నానుడి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి స్త్రీ పురుషులు మాత్రమే అని కూడా చెప్పచ్చు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది మీకు అనంటే, పరాభవనామ సంవత్సరంలో ఆలోచించే నిర్ణయాలు కొంచెం తీసుకోండి. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఆటంకాలున్న శని వదిలేశాడు కాబట్టి కొంచెంగా వదులుతున్నాడు. సంవత్సరం మధ్యలో పరిస్థితి విపరీతంగా మారుతుందండి, అద్భుతంగా ఉంటారు. శని భగవానుడు మీనరాశిలో 2వ స్థానంలో సంచరిస్తాడు. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్త, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. క్లోజ్ అసోసియేట్ దగ్గర థ్రెట్ ఉంది, మీకు కాస్త జాగ్రత్త. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. అంటే బంగారు సూదే కదా అని చెప్పి కళ్ళు పొడుచుకుంటామా? కాబట్టి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. అదొకటి. ధన వ్యయం మొదట్లో పెరిగే అవకాశాలు, మాటలో నియంత్రణ అవసరం. మీ మాటల వల్ల మనుషులు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒకటి, జాగ్రత్త పడండి. తర్వాత జూన్ తర్వాత అద్భుతం అని కూడా చెప్పచ్చు. ఇంకా గురు భగవానుడు ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు, జూన్ 2 6వ ఇంట్లో, అక్టోబర్ 31 7వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 6వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. దీనివల్ల విద్యలో పురోగతి, శత్రువులపై విజయం. ఎన్నో రోజులుగా ఏళ్నాడు శని వల్ల మా వివాహం ఆగిపోయిందండి, నిర్ణయమైన వివాహం కూడా ఆగిపోయిందండి, ఇంకా పెళ్లి కాలేదండి, పెళ్లి చూపులు కాలేదు. అవన్నీ స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహ బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి చూపులు స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి బాజా మొదలయ్యే సమయం ఆసనం అయిపోయింది. గెట్ రెడీ. మాకు ఎన్నో రోజులుగా సంతానం లేదండి, భగవత్కృపతో ఈ సంవత్సరం సంతానం యొక్క శుభవార్త వింటారు. అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. రాహు కేతు ఈ సంవత్సరంలో, రాహు జన్మరాశిలోను, కేతు 7వ ఇంట్లో. మరి డిసెంబర్ 6 రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో వచ్చేసారు. దీనివల్ల వచ్చినండి మానసిక ఆలోచనలు విపరీతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో ఏం జరగదో నిద్రలేనితనం, ఒక నిద్రలేనితనంగా ఉంటారు మీరు. విదేశీయ ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. ఇక దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అశాంతి అంతా కూడా పోయి శాంతి అనేది వచ్చేస్తుంది. చాలు భగవంతుడా, ఇదేంటి నేను ఇలా అయిపోయాను, ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయాను అనే ఒక క్వశ్చన్ మార్క్ మీలో నడుస్తుంది కదా. దానికి మీరు తారాస్థాయికి పోయారు ఒకప్పుడు, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయ్యే స్థితికి మీరే వచ్చేసారు. మళ్ళీ తారాస్థాయికి వెళ్ళకపోయినా నిలదొక్కునే ఒక శక్తి, సామర్థ్యం మీలోనే ఉంది. హనుమంతుడికి వాడు శక్తి తెలియదట, ఒకళ్ళు పొగిడితేనే తెలుస్తుంది. అలా కుంభరాశి మిత్రులారా, మీ శక్తి నేను చెప్తున్నాను వినండి. మీరు ప్రయత్నం చేస్తే గొప్పవాళ్ళు, మీకంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో లేరు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. బావిలో కప్పలాగా ఉండకండి, జస్ట్ కమ్అవుట్. అద్భుతాన్ని సాధించబోతుంది. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, పై అధికారుల నుంచి కొంచెం ప్రెషర్,
అది కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ తర్వాత. ఇంకా ప్రైవేట్ రంగం వాళ్ళకి ఉద్యోగం పోయిన వాళ్ళకి వచ్చే అవకాశాలు లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆదాయం మితంగా ఉన్న ఖర్చులు నియంత్రిస్తారు. ఫస్ట్ పెట్టుబడులలో జాగ్రత్త, ఇతరులను నమ్మి మోసపోకండి. ఎన్నో రోజులుగా లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య లాభం అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయండి. ఎక్కువ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మల్టిపుల్ బిజినెస్ చేయండి, ఒకటే చోట ఉండకండి. ఫస్ట్ ప్లేస్ మూవ్ అవ్వండి. దీనివల్ల వచ్చిందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వండి, లేదా ఒక వ్యాపారాన్ని ఇంకొక చోట కూడా పెట్టండి, ఒకటే చోట పెట్టకండి. దానివల్ల ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారు. మల్టిపుల్ ప్లేస్లో పెడితే అది సక్సెస్ అయ్యి ఇది డౌన్ అయినా, ఇది సక్సెస్ అయ్యి ఇంకో డౌన్ అయినా, ఏదో ఒక దాంట్లో సక్సెస్ అనేది వచ్చేస్తుంది మీకు. ఇంకా ఆరోగ్యం, ఇది ఒక్కటి మాత్రం భగవంతుడు మీ చేతికే ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మీలో విపరీతమైనటువంటి ఆలోచన, నిద్రలేనితనం, స్ట్రెస్ ఇవన్నీ మోస్తున్నారు. ఫస్ట్ మీ ఫోన్ ఉంది చూసారు, ఆ ఫోన్ని హాల్లో పెట్టేసి బెడ్రూమ్లో పోయి పడుకోండి. మీ పక్కన ఫోన్ పెట్టుకోకండి, ఆ ఫోనే మీకు శత్రువు. ఆరోగ్యం బాగుండాలంటే ఇలా మీరు చేయండి, మీరు చాలా అద్భుతమైనటువంటి స్థితిని మీరు పొందుతారు. దీనికి మీరేమో స్కిన్ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే ఉంటాయి, మోకాలికి సంబంధించిన ప్రాబ్లం, పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకోండి కుంభరాశి మిత్రులారా మీరు. ఇంకా ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలకి చాలా అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువులంతా కూడా కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది. స్ట్రెస్ పెరుగుతుంది. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. వృత్తిపరంగా ఉన్నటువంటి ప్రయాణాలలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, యోగం పొందుతారు. కష్టపడి చదవాలి అంతే. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. కళాకారులకి మంచి యోగం అని చెప్పచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది శుభపరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు కుంభరాశి మిత్రులకి. ఇంకా నక్షత్ర పరంగా తీసుకుంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి. శతభిష నక్షత్రంలో మీ ఆలోచనలో మార్పు వస్తే మీ జీవితం మారుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాలు పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. శతభిష నక్షత్రం ఆలోచనలో మార్పు, ఆధ్యాత్మిక ఆసక్తి చెప్పాను చూస్తారు. మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, ప్రయాణాలు తరచూ ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 4, 7, 8 అని చెప్పచ్చు. అదృష్ట రోజులు శనివారం మరి గురువారం. అదృష్ట రంగులో నీలం, లేత ఆకుపచ్చ, బంగారు వర్ణం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. ఇంకా పరిహారం ఏం చేయాలి? శనివారాల్లో శని పూజ చేయండి, హనుమాన్ చాలీసా ఆరాధన చేయండి, ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయండి, తిల దానం, నువ్వులు దానం ఇవ్వండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో ప్రతి శనివారం ఒక 52 శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని రకాలుగా అనుకూలం కలిగి ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఒక 48 రోజులు పూజ చేసి, సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వాళ్ళు సంప్రదించండి. గురుగారు, ఈ కొత్త సంవత్సరం మా జాతకాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేసి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా? నా రాశికి ఇది వర్తిస్తుందా? నా లగ్నానికి ఇది వర్తిస్తుందా? లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి.
ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని, గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి.
కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.